ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నీ వాక్యము కొరకు వచ్చి ఉన్నాము. తండ్రి, నాతోనూ మాతోనూ మాట్లాడము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచము. ప్రతిదినము నీవు అనుగ్రహిస్తున్న నీ వాక్కులను బట్టి వందనాలు చెల్లించుకుంటూ మేము నీ మార్గంలో నడిచేదానికి నీవు చూపిస్తున్న నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున మమ్మల్ని బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచెను. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదనెను. ఈ వాక్య భాగంలో యాకోబు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి తన ప్రాణమును తన సహోదరు దగ్గర నుండి కాపాడుకునేదానికి తన మామ ఇంటికి పారిపోతున్న సమయంలో జరిగిన సంఘటన. తాను బేర్షెబా నుండి హరానుకు వెళ్తున్నప్పుడు రాత్రి వేళలో విశ్రాంతి తీసుకునేదానికి ఒక స్థలములో అతడు పడుకున్నప్పుడు తన కింద ఒక రాయి పెట్టుకొని విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నప్పుడు తనకు ఒక దర్శనము కలగటం మనం చూస్తున్నాం. ఆకాశం నుండి భూమికి ఒక నిచ్చెన వేయబడి దేవదూతలు పైకి కిందికి ఎక్కటము దిగటము ఉండే ఒక దర్శనమును అతను చూసినాడు. ఈ స్థలము దేవుని యొక్క రాజ్యపు ద్వారము అని తాను గ్రహించుకున్నాడు. ఆ స్థలంలో అతడు దేవుని చూశానని కలవరము చెందినాడు. అయితే ప్రభు అతనికి ఇచ్చిన మాట ఏమిటి అని మనము చూసినట్లయితే, నీవు ఆశీర్వదించబడతావు, అబ్రహాముకిచ్చిన వాగ్దానమును ఇస్సాకుకిచ్చిన వాగ్దానమును నీకును ఇస్తానని యెహోవా ఆయనతో మాట్లాడే ఒక సంఘటనను మనం చూడగలం. ఈ ఉదయ కాలమున నీ జీవితంలో దేవుని యొక్క కృపకు దూరముగా పారిపోతున్నావేమో అని పరీక్షించుకునే సమయం ఇది. ఎందుకంటే అనేకులు తాము చేసిన పొరపాటు చాలా భయంకరమైనది, ప్రభు క్షమించడు, ఆయన సన్నిధికి వెళ్ళటము, ఆయన కృపను మరలా సంపాదించుకునటము అసాధ్యమైనదని పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఎన్నడూ ప్రభువు నిన్ను విడవలేదు, నిన్ను ఎడబాయలేదు అనేది గ్రహించుకోవాలి. యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే మొదటిలో నుండి తన సహోదరుని యొక్క ఆశీర్వాదాలని ఎలాగైనా తాను సంపాదించుకోవాలన్న ఒక ఆరాటము తనలో ఉన్నది. తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ పోరాటము ప్రారంభించినది. తాను ఒక పూట కూటి కోసము తన సహోదరు దగ్గర నుండి జ్యేష్ఠత్వపు హక్కును కొనుక్కున్నాడు. తాను తన జీవితంలో తన సహోదరుని కన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశించిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే అది తాను సంపాదించుకునే ఒక సమయం, లేకుంటే దాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలని ప్రయత్నిస్తూ చేసిన కార్యంలో ఇప్పుడు తన తండ్రి ఇంటిని విడిచి పారిపోవాల్సిన వ్యక్తిగా ఉన్నాడు. నీవు కూడా అలాగనే ఎలాగైనా ఆశీర్వాదాలు సంపాదించుకోవాలి, ఏదో ఒకటి చేసి ఆశీర్వాదాలు సంపాదించుకోవాలి, నేను ఆశీర్వదించబడ్డవాడిగా ఉండాలనుకొని ప్రయత్నించినట్లయితే నీ జీవితంలో నీవు అనుకొని పోరాటములను ఎదురు చూసే దినములు రాక తప్పవు. నీకు సమయం వచ్చేంత వరకు, ప్రభువు నిన్ను ఆశీర్వదించేంత వరకు నీవు అణిగి మణిగి ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నది.
యాకోబు తన యొక్క సహోదరుని మోసగించినాడు. తన తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలను పొందుకున్నాను అనుకున్నాడు. తన సహోదరు దగ్గర తన ప్రాణమును దక్కించుకునేదానికి పారిపోయి తన మామ ఇంటికి వెళ్తే అక్కడ అతనికి దొరికినది ఏమిటి అని మనము చూసినట్లయితే తాను మోసగించబడ్డాడు. తాను ఎంతగానో ప్రేమించిన రాహేల్ను చూపించి లేయాతో అతనికి తన మామ వివాహం చేసినాడు. 7 సంవత్సరాలు రాహేలు కోసం కష్టపడితే లేయా దొరికింది. మరలా 7 సంవత్సరాలు అదే స్థలంలో పనివాడిగా బానిసలాగా ఉంటేనే రాహేలును సంపాదించుకోగలిగినాడు. తాను మోసగించినాడు, తాను మోసపోయినాడు. తాను చేసేవన్నీ తనకు ఆశీర్వాదంగా లేవు అని గుర్తించి, లేకుంటే తన యొక్క ఆశీర్వాదం అంతా స్వల్పమైనదే అని గ్రహించుకొని తాను ఎంతో పోరాడాల్సిన వాడిగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క కృప ఆయనకు తోడుగా ఉన్నది. పారిపోయే సమయంలో ఆయనకు దర్శనమిచ్చి నిన్ను మరలా నేను స్థిరపరుస్తాను, నేను ఆశీర్వదిస్తానని ప్రభు వాగ్దానము చేసినాడు. తన మామ ఇంట్లోంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ రాత్రి వేళలో ఒక పక్క తన సహోదరు తనకు ఎదురుగుండా వస్తున్నాడు, తనతో పాటు కొంతమందిని తీసుకొని వస్తున్నాడు అని విన్నప్పుడు ప్రాణభయం అతనికి వచ్చినది. వెనుక నుండి తన మామ తను తరుముచూ ఉన్నాడు. ఏమి చేయాలనో తోచని సమయంలో ఆ రాత్రి యొబ్బేకు రేవు దగ్గరకు వెళ్ళి దేవునితో పోరాడటం ప్రారంభించినాడు. తాను తన జీవితంలో అంతవరకు ఏవైతే ఆశీర్వాదములను అనుకున్నాడో, ఏవైతే తనకు లాభకరమైనవి అని అనుకున్నాడో అవన్నీ వ్యర్థము అని గ్రహించుకొని ఒంటరిగా వెళ్ళి దేవునితో పోరాడిన దినమున ప్రభు ఆ దినమున చేసిన వాగ్దానము, నేను ఆశీర్వదిస్తానని చెప్పిన వాగ్దానము, నేను స్థిరపరుస్తానని చెప్పిన వాగ్దానమును అతని పట్ల ఆ దినము సంపూర్ణము చేయటం చూడగలము. తన యొక్క గుర్తింపును, యాకోబు అనే గుర్తింపును తాను పోగొట్టుకున్న తర్వాత, మోసగాడు అనే ఆ గుర్తింపును తాను పోగొట్టుకున్న తర్వాత, తన యొక్క కాలు తుంటి నరము తెగిన తర్వాత, తన యొక్క గంభీరత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత దేవుని మాటకు లోబడే వ్యక్తిగా మారినప్పుడు ప్రభు అతన్ని ఇశ్రాయేలుగా మార్చి, అతన్ని ఇశ్రాయేలుగా స్థిరపరిచి ఆశీర్వదించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున ప్రభు నిన్ను ఈ రీతిగా ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. అయితే నీవు ఏ బలహీనతను చూసి, ఏ బలహీనతను బట్టి నీవు దేవుని సన్నిధిని దూరముగా పారిపోయినావో, ఏ కార్యమును చూసి దేవుని దూరముగా పారిపోయినావో వాటిని విడిచిపెట్టి ఒంటరిగా ఆయన సన్నిధిలో నీవు వచ్చి మొరపెట్టి నీవు ఆయన సన్నిధిలో సరి చేసుకున్నప్పుడు నిన్ను బాగు చేసి ఆశీర్వదించి స్థిరపరుస్తాడు. ఈ ఉదయకాలమున పాపమును దాచినంత వరకు, లేకుంటే లోకమును చూసి నువ్వు ముందుకెళ్ళినంత వరకు దేవుని యొక్క ఆశీర్వాదములు నీకు రావు. వాటిని విడిచిపెట్టుకొని ఆయన సన్నిధికి వెళ్ళి నీవు అప్పగించుకున్నప్పుడు గొప్ప కార్యములను ప్రభు నీ పట్ల చేయగలడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవా, ఈ ప్రాతకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీవే మాకు సమస్తము, నీవే మాకు ఆధారము, నీవే మాకు అన్నీ అని గుర్తించి లోకంలో ఉన్న వాటిని విడిచి నీ పాదముల చెంతకు వచ్చే సహాయం దయచు. నీవు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యాకోబును నాయన ఆ దినమున రాత్రి వేళ దర్శించి మరలా నేను స్థిరపరుస్తానని చెప్పిన రీతిగా తన జీవితంలో తాను తన బలహీనతలు ఒప్పుకున్నప్పుడు, నీ సన్నిధికి తిరిగి వచ్చినప్పుడు అతని జీవితాన్ని మార్చి ఆశీర్వదించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలంలో మేము అలాగున్నట్టుగా సహాయం చేయమని, మా బలహీనతలు ఒప్పుకొని నీ కృపను సంపాదించుకోవడానికి సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.